నమస్తే, వెల్కమ్ టు అగ్మాక్స్. ఈ వీడియోలో మనం కొత్తగా అమలులోకి వస్తున్న హైడ్రోపోనిక్స్ పద్ధతి గురించి తెలుసుకుందాం. ముందుగా హైడ్రోపోనిక్స్ అంటే మట్టితో కాకుండా నీరు మరియు పోషక ద్రావణాలు ఉపయోగించి మొక్కలను పెంచడమని అర్థం. హైడ్రోపోనిక్స్ పద్ధతితో పువ్వులు, పండ్లు మరియు కూరగాయలు పండించవచ్చు. ఈ విధానం 1930లో ప్రపంచ యుద్ధంలో సైనికులకు ఆహారం అందించడం కోసం కనుగొన్నారు. సాధారణ నెలలో పెరిగే మొక్కలు వాటికి అవసరమైన పోషకాలు మట్టి నుండి తీసుకుంటాయి. కానీ ఈ హైడ్రోపోనిక్స్ పద్ధతిలో మట్టి నుండి కాకుండా ఒక జడ పదార్థం ఉపయోగించి పోషకాలను పోషక ద్రావణం ద్వారా అందిస్తారు. ఈ పద్ధతి వల్ల కలిగే ఉపయోగాలు చూసినట్లయితే, మొదటిది వేగవంతమైన పెరుగుదల, బలమైన దిగుబడి మరియు నాణ్యతమైన పంటను ప్రోత్సహిస్తుంది. సాధారణ వ్యవసాయం సాధ్యం కాని చోట ఈ విధానంతో పంటను పొందవచ్చు. నేలలో పండిన అదే పంటను ఈ విధానంలో తక్కువ విస్తీర్ణతలోనే పొందవచ్చు. మొక్కల వేర్లకు ఏ అడ్డు లేకపోవడం, పోషకాలు పుష్కలంగా లభించడం, మొక్కలకు కావాల్సిన కాంతిని లైట్లు ఉపయోగించి ఇవ్వడం వల్ల మొక్క వేగంగా పెరిగి తక్కువ సమయంలోనే చేతికి అందుతుంది. ఈ పద్ధతి వల్ల తక్కువ శ్రమ ఉంటుంది. సాధారణ పొలంలో అవసరమయ్యే నీటిలో 20వ వంతు నీటిని మాత్రమే ఉపయోగించవచ్చు. ఇలా చేయడం వల్ల నీటిని ఆదా చేసుకోవచ్చు. ముఖ్యంగా కలుపు సమస్యలు ఉండవు. ఈ పద్ధతితో మొక్కలకు పోషకాలను ఎలా అందిస్తారో చూసినట్లయితే, దీంట్లో మట్టి వాడరు కాబట్టి పోషక ద్రావణం కొట్టుకుపోకుండా ఒక జడ పదార్థం ఉపయోగిస్తారు. జడ పదార్థం కింద రాక్వుల్, పెర్లైట్, వెర్మిక్యులైట్, ఇసుక వాటిని ఎంచుకోవచ్చు. వీటిలో ముఖ్యంగా రాక్వుల్ని వాడుతారు, ఎందుకంటే దీనిలో క్యాన్సర్ కలిగించే గుణాలు లేకపోవడం వల్ల. పోషక ద్రావణం ఒక్కో పంటకు ఒక్కోలా ఉంటుంది. ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గులు చూసుకోవాలి. ఈ పద్ధతిని ఏర్పాటు చేసిన చోట వాయు ప్రసరణ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడు చీడపురుగుల బెడద ఉండకుండా ఉంటుంది. అలాగే పోషక ద్రావణం ఎప్పుడూ మొక్కల చుట్టూ ఉండేలా చూసుకోవాలి. మనం వేయాలనుకున్న పంట విస్తీర్ణం అలాగే ప్రదేశాన్ని బట్టి 6 పద్ధతులు ఉన్నాయి. వాటిలో ఏదో ఒక పద్ధతిని ఎన్నుకోవచ్చు. ఆ పద్ధతులు చూసినట్లయితే, మొదటిది విక్ విధానం. ఇది సులభమైనది, అలాగే తక్కువ ఖర్చుతో కూడుకున్నది. ఈ విధానంలో ఎలాంటి మోటార్లు వాడరు. పోషక ద్రవాన్ని పీల్చుకొని మొక్కల వేర్లకి అందించే పొడవాటి గొట్టాన్ని ఉపయోగిస్తారు. పోషకాలు, తేమ తక్కువ అవసరమయ్యే చిన్న చిన్న మొక్కలకు ఈ విధానం ఉపయోగిస్తారు. ఈ విధానంలో ద్రావణ ట్యాంక్ నుంచి పంపుని పెట్టి మొక్కలకు పోషక ద్రవాన్ని సరఫరా చేస్తారు. మళ్లీ వాడిన ద్రావణాన్ని ట్యాంకులోకి మరలిస్తారు. ఇది టైమర్ని ఉపయోగించి వాడే ప్రక్రియ. మూడవది న్యూక్లియర్ ఫిలిం. ఇది ముఖ్యమైన విధానమని చెప్పుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా మరియు శాస్త్రీయంగా దీన్ని పాటిస్తున్నారు. ఈ విధానంలో మొక్కల వేర్లను ట్రేలలో వేలాడదీసి వాటికి నిరంతరం పోషక ద్రావణ ప్రసరణ అయ్యేలా చూస్తారు. ఇందులో టైమర్ల వాడకం ఉండదు. నాలుగవది డ్రిప్ విధానం. మొక్కలను జడ పదార్థంతో నింపిన బెడ్లలో ఉంచి సాధారణ డ్రిప్పు విధానం ఉపయోగించి పోషకాన్ని మొక్కలకు అందిస్తారు. భారీ మొక్కలను పెంచేవారికి ఈ విధానం ఉపయోగపడుతుంది. ఐదవది గ్రోబాగ్ విధానం. ఈ విధానంలో మొక్కలను గ్రోబాగ్లలో నాటుకొని డ్రిప్ ద్వారా పోషకాన్ని అందిస్తారు. ఇది తక్కువ చోటు ఉన్నవారికి, ఇంటిపైన మొక్కలను పెంచుకోవాలనుకున్న వారికి ఈ విధానం సహాయపడుతుంది. ఆరవది రాక్ పుల్ విధానం. ఈ విధానంలో మొక్కలను హార్టికల్చర్ గ్రేడ్ రాక్ పుల్లో పెంచి వాటికి పైపుల ద్వారా పోషకాన్ని అందిస్తారు. సాధారణ వ్యవసాయంతో పోలిస్తే హైడ్రోపోనిక్ విధానం చాలా లాభాలున్నప్పటికీ పరిమితులు కూడా ఉన్నాయి. వాటిలో ఇది ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. ఈ పద్ధతిని మొదలు పెట్టాలి అనుకునే వారికి కొంత పరిజ్ఞానం అవసరం. అన్ని మొక్కలకు ఒకే పోషక ద్రావణం ఇవ్వడం వల్ల అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ ఉండాలి. ఈ జాగ్రత్తలు తీసుకొని ఈ పద్ధతిని కొనసాగిస్తే మంచి దిగుబడులు వస్తాయి. జై హింద్.